నరకాసుర వధ మొదలు పెడితే సరిపోతుంది. ఇక్కడున్నారా బావా? ఎక్కడికెళ్లారు మీరు? మేమెక్కడికి వెళ్ళాం మహా, నరకాసుని చూసి ఏడికే వచ్చాం. అవునా, కళ్యాణి అక్క ఇంకా రాలేదు. పద బావ వెళ్ళిపోదాం, అమ్మ తిడుతుంది మళ్ళీ. సరే మహా, పద. కళ్యాణి ముత్యాలహారం ఇక్కడుందేంటే? కళ్యాణికి ఏమైంది?
డాక్టర్ 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 సార్ మీరు బయటికి వెళ్ళండి. సౌర్య, కళ్యాణి, ఏడోకమ్మా. కళ్యాణి, సౌర్య. హాస్పిటల్కి వచ్చేసాం కదమ్మా, మన కళ్యాణికి ఏం కాదు. ట్రీట్మెంట్ అయిపోగానే వెంటనే నవ్వుతూ వస్తుంది చూడు. నాకంటే ముందు నీ దగ్గరికే వచ్చి అమ్మ అంటూ నిన్ను హక్ చేసుకుంటుంది చూడు. ఆ. దేవుడా, ఇప్పుడు ఈ కళ్యాణి బ్రతికితే ఇంకేమైనా ఉందా? పూస గుచ్చినట్టు జరిగిందంతా శౌర్యకి చెప్పేస్తుంది. శౌర్య నా తమ్ముణ్ణి కాల్చి పడేస్తాడు. ప్రాణం పోకపోయినా పర్వాలేదు, కనీసం గతం మర్చిపోయినా, షాక్లో మూగదైపోయినా పర్వాలేదు. దీనికి ఇంకా భూమి మీద బ్రతికే రోజులున్నట్టున్నాయి. చస్తే బాగుండు. హలో సార్, ఓకే. ఎవరు శౌర్య? కళ్యాణిని చంపడానికి ప్రయత్నించింది ఎవరో తెలిసిందా? కళ్యాణిని చంపడానికి ప్రయత్నించింది అయితే 5 వ్యక్తులని తెలిసిందమ్మమ్మ. బట్ వాళ్ళు ఇంకా దొరకలేదు. వాళ్ళు దొరికితే నిజం తెలుసుకోవచ్చు. ఆ రౌడీ వెధవలు దొరికితే ప్లాన్ అంతా సర్వనాశనం అవుతుంది. శౌర్య చంపేస్తాడు. దేవుడా, ఆ రౌడీలు శౌర్యకి దొరకకుండా చూడు. కళ్యాణి స్పృహలోకి వచ్చి వాళ్ళు ఎలా ఉంటారో చెప్తే ఈజీగా పట్టుకోవచ్చు. అయినా కళ్యాణికి శత్రువులు ఎవరుంటారు? కళ్యాణికంటూ ఉన్నది మనమే కదా. తనకు బయట వ్యక్తులతో పరిచయాలు లేవు, ఎవరికి ఏ హాని చేయదు. అలాంటప్పుడు చంపాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేను అదే ఆలోచిస్తున్నాను తాతయ్య. ఇందులో ఆలోచించడానికి ఏముంది శౌర్య? ఇంకా మీకు అర్థం కావడం లేదా? పక్కన నంగిలా ఏమీ ఎరగనట్టు, ఏమీ పట్టనట్టు నిల్చనుందే ఈ సంపద. ఇదే కళ్యాణిని చంపాలని చూస్తుంటుంది. ఏంటత్తయ్య మీరనేది? నేను కళ్యాణ్ని చంపాలనుకోవడం ఏంటి? నేను మనుషుల్ని చంపేంత రాక్షసురాల్లా కనిపిస్తున్నానా? నటించకు.
నీకు ఆ సిద్ధుగడికి తప్ప కళ్యాణిని చంపాల్సినంత అవసరం ఎవరికుంటుంది? అత్తయ్య, నేను నచ్చకపోతే నన్ను ఒకేసారి చంపేయండి. ఇలా రోజు రోజు మీ మాటలతో మానసికంగా చంపకండి ప్లీజ్. ఏమిటి చంపండి చంపండి అంటున్నావు? కళ్యాణిని చంపడానికి ప్రయత్నించింది నువ్వే కదా? చెప్పు. అమ్మా లేదు నానమ్మా. చెప్పు. వదులు అమ్మమ్మ. అమ్మమ్మ ప్లీజ్. ఏంటిది, చంపేస్తావా? ఇలాంటి దాన్ని చంపినా ఇసు అంతా కూడా పాపం తగలదు శౌర్య. ఈ రాక్షసే కళ్యాణ్ని చంపాలని చూస్తుంటుంది. దీనికి మధ్య నీ భార్య స్థానంలోకి రావాలనే దురాశ బాగా పట్టుకుంది. అందుకని కళ్యాణి తనకు అడ్డుగా ఉందని కళ్యాణిని చంపడానికి పన్నాగం ఇదే పన్నుంటుంది. మీకేదనిపిస్తే అదే నిజం అనుకుంటారా? సంపద తెలిసి తెలియక తప్పులు చేసింది నిజమే, కానీ ఓ మనిషిని చంపేంత క్రూరమైందైతే కాదు అని నువ్వు అనుకుంటున్నావు శౌర్య. సంపద గురించి నీకు పూర్తిగా తెలీదు. అది కదా. అయ్యో, నేనెందుకు కళ్యాణిని చంపాలని చూస్తానమ్మా? మీరందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. సరే, మీరనుకున్నట్టు కళ్యాణిని చంపాలనుకున్నాననే అనుకోండి. కళ్యాణిని శౌర్యకి దూరం అయితే చేయగలను, కానీ శౌర్య మనసులో ఉన్న కళ్యాణి స్థానంలోకి నేనెలా రాగలను? అలాంటప్పుడు నేను కళ్యాణిని ఎందుకు చంపాలనుకుంటాను? అమ్మా ప్లీజ్, మీరు మీ కోపాన్ని బాధని కంట్రోల్ చేసుకోండి. ఇది హాస్పిటల్, అందరికీ డిస్టర్బెన్స్ అవుతుంది. కళ్యాణి కళ్ళు తెరిస్తే అన్ని నిజాలు బయటపడతాయి కదా, అంతవరకు వెయిట్ చేయండి. నైట్ అంతా అబ్జర్వ్ చేశారా? చేశాం డాక్టర్. పేషెంట్ రెస్పాన్స్ బాగుంది. ఓకే. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్ శౌర్య. కళ్యాణిని చెక్ చేసి వస్తాను. ఓకే డాక్టర్. పేషెంట్ కి స్పృహ వస్తే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే మేడం. డాక్టర్ డాక్టర్ కళ్యాణి కొంచెం సేపట్లో స్పృహలోకి వస్తుంది. కాకపోతే బాడీ బాగా డీహైడ్రేట్ అయిపోయింది, అందువల్ల నీరసంగా ఉంటుంది. 2 రోజులు తనకు రెస్ట్ అవసరం. అలాగే డాక్టర్. మీరు కంగారు పడాల్సిందేమీ లేదండి. మంచిదమ్మా. ఇప్పుడు కళ్యాణి స్పృహలోకి వచ్చేస్తుంది. సిద్ధుకి చెప్తే వాడి జాగ్రత్తలో వాడుంటాడు. అమ్మా, త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయవే. ఈవిడ గారు ఇలాంటి టైంలోనే స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంది. సార్, ఈ మెడిసిన్ తీసుకురండి. ఓకే సార్. శౌర్య, అది ట్యూబ్ నేను తీసుకొస్తాను. సిస్టర్, మేము ఒకసారి చూడొచ్చా? డిస్టర్బ్ చేయకుండా చూడండి. అలాగే సిస్టర్.
పదండి. సిద్ధుకి చేస్తే బెటర్. దేవుడా, వీడు కూడా స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నాడేంటి? ఇప్పుడు ఎలా వీళ్ళకి కళ్యాణి బతికే ఉందని చెప్పాలి? వా! ఒరే తమ్ముడు, అది కళ్ళు తెరిస్తే ఖచ్చితంగా నీ పేరు చెప్తుందిరా. అసలు ఎక్కడున్నారా మీరు? ఈరోజు పెళ్ళన్నారు, పెళ్లి రోజు, అది కూడా ఇంత టెన్షన్లో ఫోన్లో స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారేంట్రా? ఇదేంటి కాలు కాలిన పిల్లలా తిరుగుతుంది? పా, ఏం చేస్తున్నావు ఇక్కడ? కంగారుగా ఉన్నావేంటి? పాప వండి కళ్యాణి. కళ్యాణి గురించే నా కంగారంతా. కళ్యాణి త్వరగా కోలుకోవాలని దేవుడికి మొక్కుకుందామని వచ్చాను. నమ్మమంటావా? అయ్యో నిజమండి, మీ మీద ఒట్టు. దేవుడు అటువైపు ఉంటే నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నేనేదో ఆలోచిస్తూ ఉండిపోయా. ఉండండి, ఇప్పుడే వెళ్ళి దండం పెట్టుకొని వస్తాను. కళ్యాణికి జరిగింది గుర్తొస్తున్నట్టున్నామమ్మ. కొంచెం కంగారు పడుతుంది. ఐఎమ్ సారీ కళ్యాణి, నేను అక్కడే ఉన్నా. అంత జరుగుతున్నా గమనించలేకపోయాను. అదే నేను అబ్జర్వ్ చేసుంటే ఈరోజు నువ్వు ఈ పరిస్థితిలో ఉండేదానివే కాదు. నన్ను క్షమించు కళ్యాణి. నీదే కాదు శౌర్య, మా అందరిది తప్పుంది. ఎవ్వరం గమనించలేకపోయాం. నేను నరకాసుని వద రోజు అనుమానాస్పదంగా ఉన్న కొంతమందిని గమనించాను. కానీ వాళ్ళు కూడా చూడటానికి వచ్చారేమో అనుకున్నాను. ఇలా కళ్యాణి కోసం వచ్చారు, కళ్యాణిని చంపాలని చూస్తున్నారు అనుకోలేదు. అసలు వాళ్ళని ఇంతకు ముందు ఎప్పుడూ మన ఊళ్ళో చూడలేదు. నువ్వు చూసిన వాళ్ళే ఈ పని చేస్తుంటారమ్మా. కానీ ఎవరు చేయించారో తెలియాలి. ఒకవేళ సిద్ధు ఏమైనా ఇలా చేయించుంటాడా? నా అనుమానం కూడా అదే అని చెప్పాగా శౌర్య. చేస్తే వాడు, లేకపోతే ఈవిడ గారు, అంతే. అంతకు మించి వేరే వాళ్ళు ఉండరు. కళ్యాణి వాడు చేసిన అన్ని కుట్రల్ని పసిగట్టింది. వాడి చేతికి డబ్బులు వెళ్లకుండా చేసింది. ఆ కోపంతోనే కళ్యాణిని చంపాలనుకున్నాడేమో శౌర్య. అవును శౌర్య, వాడంతటి దుర్మార్గుడే. ఎంత దారుణానికైనా తెగిస్తాడు. కళ్యాణి మీద నిజంగా వాడే హత్యా ప్రయత్నం చేసుంటే వాడిని విడిచిపెట్టనమ్మమ్మా. ఒకసారి నా హృదయాన్ని గాయపరిచాడు. మరోసారి అదే పని చేస్తే చంపేస్తాను.